ఎమ్మెల్సీ కవిత చుట్టే బీఆర్ఎస్ రాజకీయం నడుస్తుంది. ఆమె బెయిల్ కోసం పార్టీ ఎదురుచూస్తుంది. కోర్టులో కేసు విచారణకు వచ్చిందంటే చాలు పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పడుతున్నారు. ఆమె కేంద్రంగా రాజకీయం నడపాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ సైతం బెయిల్ తర్వాతనే జనంలోకి వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచార హస్త్రంగా కవిత ఎపిసోడ్ను వాడుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. 158 రోజులుగా జైల్లోనే ఉన్నారు. విచారణ ఉన్నప్పుడు కోర్టుకు తీసుకురావడం, తిరిగి తరలించడం జరుగుతుంది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎంకు బెయిల్ రావడంతో కవిత సైతం బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ జరుగుతున్నది. కవితపై బీఆర్ఎస్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆమె కేసు విచారణ జరుగుతుందంటే చాలు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు ఢిల్లీకి వెళ్తున్నారు. మొన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వెళ్లి రాగా తాజాగా మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పులేశ్వర్తో పాటు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ వెళ్లారు. వెళ్లిన నేతలంతా కవితతో భేటీ అయి కేసుకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కేసు వాదిస్తున్న న్యాయవాదులతో భేటీ అయి కేసు పూర్వాపరాలు తెలుసుకుంటున్నారు. ఆ వివరాలను పార్టీ అధినేత కేసీఆర్కు వివరిస్తున్నారు. పార్టీ కంటే ఎక్కువగా కవితపైనే దృష్టి సారించినట్టు ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలను స్పీడప్ చేయాలని పార్టీ అధినేత భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ సైతం అప్పుడే జనంలోకి వస్తారని, ప్రజలకు సైతం అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. పార్టీని సైతం క్షేత్రస్థాయిలో బలోపేతానికి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దృష్టంతా బెయిల్ మీదనే పెట్టినట్టు పార్టీ వ్యవహరిస్తున్న వైఖరే స్పష్టం చేస్తుంది. రాబోయే రోజుల్లో కవిత కేంద్రంగానే రాజకీయాలకు పార్టీ శ్రీకారం చుట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆ దిశగా ప్రభుత్వం సైతం కసరత్తును ప్రారంభించింది. అయితే కవితను లిక్కర్ కేసులో ఆరోపణలతో అరెస్ట్ చేశారని, ఆమెకు జరిగిన అన్యాయం యావత్ మహిళా లోకం జరిగిన అన్యాయమని, ఒక మహిళను ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని, ఇది బీఆర్ఎస్పై, కేసీఆర్ కుటుంబంపై కేంద్రం కక్ష సాధింపు చర్యగా పేర్కొంటూ స్థానిక ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా చేసుకొని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమకాలంలో జాగృతి పేరుతో, బతుకమ్మ పేరుతో ఉత్సవాలు నిర్వహించి చైతన్యపరిచారని, అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను జాగృతపరిచారని, అలాంటి కవితను బద్నాం చేయాలనే కక్షతో అరెస్టు చేశారని, మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన ఘటనలను ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తుంది. కవిత ఘటనను యావత్ తెలంగాణ మహిళాలోకం ఖండించాలని, బాసటగా నిలవాలని, తెలంగాణపై కేంద్రం దాడిని అడ్డుకోవాలంటే కలిసి రావాలని, మద్దతుగా నిలవాలని అభ్యర్థించినట్లు సమాచారం. కవిత కేసు విచారణకు వచ్చినప్పుడల్లా కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి బీజేపీ లీడర్లతో భేటీ అవుతున్నారని, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సీఎం రేవంత్ సైతం సొంత చెల్లెలు తీహార్ జైల్లో ఉంటే ఢిల్లీలో బేరసారాలు చేశారని కేటీఆర్పై విమర్శలు చేశారు. దీనిపై కేటీఆర్ ప్రతివిమర్శలతో పాటు విలీనంపై వస్తున్న వార్తలను ఖండించారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లెలు ఢిల్లీలో ఉంటే వెళ్ళొద్దా అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఆరోపణలు వస్తుండటంతోనే మంగళవారం సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నప్పటికీ కేటీఆర్ వెళ్లకుండా లీడర్లను ఢిల్లీకి పంపించారనే ప్రచారం జరుగుతుంది.